ఒకసారి ఇలా ఊహించుకోండి. దారిన పోయే ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్టుండి మన ఇంట్లోకొచ్చేసి, మన సోఫాలు, కుర్చీలు ఇష్టమొచ్చినట్టు మార్చేసి, హ్మ్. మన ఫ్రిడ్జ్లోని వస్తువులన్నీ పారేసి, రోజంతా మనం ఎలా ఫీలవ్వాలో శాసించి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? వినడానికి చాలా విచిత్రంగా కోపంగా ఉంది కదా. అవును, ఖచ్చితంగా. విపరీతమైన కోపం వస్తుంది. మనింట్లోకెవరో వచ్చి పెత్తనం చెలాయించడం ఏంటి అనిపిస్తోంది. అదే కదా. కానీ మనం ఒకసారి మానసిక కోణంలో చూస్తే అచ్చం ఇలాంటి పనే ప్రతిరోజు జరుగుతోంది కదా. మనం మన మెదడులోకి ఇతరులను చాలా సులభంగా అనుమతిస్తున్నాం. వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, చివరకు వాళ్ళ సైలెన్స్ కూడా మన మనశ్శాంతిని శాసించేలా చేస్తున్నాం. ఎందుకు మనం ఇంత సులభంగా ఇతరుల చేతిలో కీలుబొమ్మలవుతున్నాం? నిజమే. ఇది చాలామంది ఫేస్ చేసే సమస్య. అందుకే డాన్ మిగిల్ రూయిజ్ రాసిన ది 4 అగ్రిమెంట్స్ అనే ప్రసిద్ధ పుస్తకంలోని అంశాలను ఆధారంగా చేసుకుని, ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ సరిగ్గా ఈ ప్రశ్నలకే సమాధానం చెబుతోంది. ఇది కేవలం ఒక పుస్తక సారాంశం కాదు. దశాబ్దాలుగా మన మెదడులో పాతుకుపోయిన పాత నమ్మకాలను బద్దలు కొట్టే ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఖచ్చితంగా. అసలు మనం ఈ మానసిక బానిసత్వంలోకి ఎలా వెళ్లామనేది అర్థం చేసుకోవాలంటే, హ్మ్. మనం మన బాల్యంలోకి, మన మూలాల్లోకి వెళ్ళాలి. రూయిస్ దీన్ని చాలా స్పష్టంగా వివరిస్తారు. అంటే ఆయన వాడే పదం డొమెస్టికేషన్ లేదా మచ్చిక చేసుకోవడమని. ఓహో! మచ్చిక చేసుకోవడమంటే సర్కస్ జంతువుల్లాగానా? అవును, సరిగ్గా అలాగే. ఒక జంతువును సర్కస్లో ఎలాగైతే ట్రైన్ చేస్తారో, చిన్నప్పటి నుండి సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మనల్ని మానసికంగా అలాగే ట్రైన్ చేస్తారు. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా ఉంటేనే నువ్వు మంచివాడివి, లేదా అలా చేస్తే నీకు ఎవరీ ప్రేమ దొరకదు అంటూ కొన్ని నియమాలను మన మెదడులో నాటుతారు. హ్మ్. ఆ చిన్న వయసులో వాటిని ప్రశ్నించే లేదా విశ్లేషించే సామర్థ్యం మనకుండదు కదా. కరెక్ట్. ఉండదు కాబట్టి పెద్దవాళ్లు చెప్పిన ఆ నియమాలకు మనం తెలియకుండానే మన మనసులో అంగీకరిస్తాం. ఆ అంగీకారాలనే ఇక్కడ అగ్రిమెంట్స్ అంటున్నారు. ఈ పాత అగ్రిమెంట్స్ అన్నీ కలిసి పెద్దయ్యాక మనల్ని బంధించే సంకెళ్లుగా మారతాయి. అంటే ఒక రకంగా మన మెదడులో నడుస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ అసలు మనది కాదన్నమాట. మనకు ఏది సంతోషాన్నిస్తుందో, ఏది భయాన్ని కలిగిస్తుందో, దేనికి మనం సిగ్గుపడాలో ఎవరో రాసిన పాత ప్రోగ్రాం ప్రకారం నడుస్తోంది. అవును, అదే జరుగుతోంది. ఈ కోణంలో ఆలోచిస్తే ఆ పాత ప్రోగ్రామింగ్ వల్ల మనలో ఒక ఇన్నర్ జడ్జ్, అంటే మనల్ని ఎప్పుడూ తీర్పు తీర్చే ఒక అంతర్గత న్యాయమూర్తి తయారవుతాడు. మనం ఏ చిన్న తప్పు చేసినా ఆ పాత రూల్స్ ప్రకారం మనల్ని మనం కఠినంగా శిక్షించుకుంటూ ఉంటాం కదా. ఐ ఆ ఇన్నర్ జడ్జ్ చేసే పని అదే. ఆ జడ్జ్తో పాటు ఒక విక్టిమ్ లేదా బాధితుడు కూడా మనలోనే ఉంటాడు. మనమీద మనం నిందలు వేసుకుని శిక్ష విధించుకున్న ప్రతిసారీ ఆ విక్టిమ్ తీవ్రంగా బాధపడుతుంటాడు. అబ్బా, ఇది వినడానికే చాలా భారంగా ఉంది. నిజమే. ఈ జడ్జ్, విక్టిమ్ ల మధ్య జరిగే నిరంతర అంతర్గత ఘర్షణ వల్లే రోజువారీ జీవితంలో అనవసరమైన ఒత్తిడి, ఆత్మన్యూనత, డిప్రెషన్ లాంటివి వస్తుంటాయి. దీన్నుండి బయటపడాలంటే ఇతరులు మనపై రుద్దిన ఆ పాత అగ్రిమెంట్స్ అన్నీ మనం రద్దు చేసుకోవాలి. ఆ చెత్తను తొలగించి మనతో మనం ఒక 4 కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవాలి. రైట్. మరి ఆ 4 కొత్త అగ్రిమెంట్స్లో మొదటిది ఏంటి? మన పూర్తి మైండ్ సెట్ని మార్చేసే మొదటి ఒప్పందమేంటంటే, మీ మాటలో నిజాయితీగా ఉండండి, లేదా ఇంగ్లీష్లో బీ ఇంపెకబుల్ విత్ యోర్ వర్డ్. మ్మ్. మన అంతర్గత మార్పు అనేది మనం బయటకు వ్యక్తపరిచే విధానం ద్వారానే మొదలవుతుంది కాబట్టి, మొదటి ఒప్పందం మాటల గురించి కావడం చాలా లాజికల్గా ఉంది. ఈ పాయింట్ని అర్థం చేసుకునే క్రమంలో నాకనిపించిన విషయం ఏంటంటే, మాటలు అనేవి ఇతరుల మెదడుల్లో మనం రాసే సాఫ్ట్వేర్ కోడ్ లాంటివి. ఎలాగో కొంచెం వివరిస్తారా? అంటే మనం ఒకరి గురించి ఒక నెగటివ్ మాట అన్నామంటే, వాళ్ళ మైండ్లో మనం ఒక వైరస్ని లేదా మాల్వేర్ని ఇన్స్టాల్ చేసినట్టే. అది వాళ్ళ జీవితాంతం వాళ్ళకి తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తుంది కదా. ఖచ్చితంగా. ఆ సాఫ్ట్వేర్ కోడ్ పోలికను పుస్తకంలో ఉన్న ఒక బలమైన ఉదాహరణకి అన్వయించి చూద్దాం. మాటల్లో ఉండే ఆ నెగటివ్ కోడ్ ఎంత ప్రమాదకరమో దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఇంట్లో ఒక చిన్న పాప చాలా సంతోషంగా పాటలు పాడుకుంటూ ఉంటుంది. ఓకే. ఆ సమయంలో విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్న వాళ్ళమ్మ ఆఫీస్ టెన్షన్తోనో లేదా తలనొప్పితోనో చిరాకుగా ఉండి, నీ గొంతు అస్సలు బావులేదు, నా తల పగిలిపోతోంది, ముందా పాట ఆపవా అని తీవ్రంగా కోప్పడుతుంది. అయ్యో పాపం. అవును,
ఇక్కడ గమనించాలి, ఆ తల్లి ఉద్దేశ్యం ఆ పాప జీవితాన్ని నాశనం చేయడం కాదు. ఆ క్షణంలో తనకు నిశ్శబ్దం కావాలి అంతే. కాని ఆ మాట పాప మెదడులో ఒక పాయిజన్ లాగా నాటుకుపోతుంది. ఆ పాప తన వల్లే అమ్మకు తలనొప్పి వచ్చిందని, తన గొంతు నిజంగానే బాగులేదని బలంగా నమ్మేస్తుంది. ఉంటుందన్నమాట. తను పాడుతుంటే ఇతరులు ఇబ్బంది పడతారు అనే నమ్మకం ఆమె సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. బహుశా ఆమె జీవితాంతం మళ్ళీ నలుగురిలో పాట పాడే సాహసం చేయకపోవచ్చు కదా. అవును, దానినే రచయిత మాటలతో చేసే బ్లాక్ మ్యాజిక్ అన్నారు. ఆ చిన్న మాట ఆమెలో ఉన్న ఒక అద్భుతమైన నైపుణ్యాన్ని శాశ్వతంగా చంపేస్తుంది. మనం వాడే పదాలకు అంత శక్తి ఉంటుంది. అందుకే ఇంపెకబుల్ అనే పదాన్ని వాడారు. ఇంపెకబుల్ అంటే లాటిన్ భాషలో పాపము లేనిది లేదా మచ్చలేనిది అనర్థం. మాటను పాపభీతితో వాడాలి. రైట్. అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ని మనం కేవలం ఇతరులపైనే కాదు, మనపై మనం కూడా ప్రతిరోజు ప్రయోగిస్తుంటాం. ఓహో, అంటే అంతర్గత గాసిప్ అంటారా? నేను దేనికి పనికిరాను, నాకీ పని రాదు, నేనందంగా లేను, ఎప్పుడూ నాకే ఇలా జరుగుతుంది అని మనలో మనం చేసుకునే సెల్ఫ్ టాక్ కూడా ఒక రకమైన బ్లాక్ మ్యాజిక్కే అంటారా? అవును, ఖచ్చితంగా. మనం ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, చాడీలు చెప్పడం ఎంత తప్పో, మన గురించి మనం తక్కువ చేసుకుని నెగెటివ్గా మాట్లాడుకోవడం కూడా అంతే తప్పు అని ఇది స్పష్టం చేస్తోంది. నిజమే. అదే ఇక్కడి కీలకమైన పాయింట్. ఈ నియమాన్ని ఆచరణలో పెట్టాలంటే ఉదయం నిద్ర లేవగానే మన మనసుకు ఎలాంటి ఫీడ్ ఇస్తామో చూసుకోవాలి. ఒక నెగటివ్ ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని గుర్తించి, ఇది నా ఆలోచన కాదు, ఇది నా ఇన్నర్ జడ్జ్ ఆడుతున్న నాటకమని ఆపగలగాలి. ఒక పాజిటివ్ అఫర్మేషన్తో రోజును మొదలుపెట్టాలన్నమాట. అవును, రోజును అలా పాజిటివ్ అఫర్మేషన్స్తో ప్రారంభిస్తే అది ఒక మంచి అలవాటుగా మారుతుంది. కుటుంబ సభ్యులతో కానీ, ఆఫీస్లో తోడి ఉద్యోగులతో కానీ మాట్లాడేటప్పుడు మన మాట కేవలం ప్రేమను, ప్రోత్సాహాన్ని పంచడానికి మాత్రమే ఉపయోగపడాలి. ఇదంతా వినడానికి చాలా ఆదర్శవంతంగా ఉంది. మనం మన మాటలను ఆయుధాలుగా వాడకూడదని నిర్ణయించుకొని చాలా పాజిటివ్గా ఉండొచ్చు. కానీ వాస్తవ ప్రపంచమంతా అలా ఉండదు కదా. అది నిజమే. వాళ్ళు వారి మాటలతో, కోపంతో, ఉద్దేశపూర్వకంగా మనల్ని గాయపరిచినప్పుడు ఏం చేయాలి? మనం సైలెంట్గా మన పాజిటివిటీని చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళు మనల్ని ఇంకా అణిచివేస్తారు కదా. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లంని ఎలా డీల్ చేయాలి? ఇక్కడే రెండవ ఒప్పందం మనకొక అభేద్యమైన కవచంలా పనిచేస్తుంది. అదే, దేనిని వ్యక్తిగతంగా తీసుకోకండి, లేదా డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ. ఇందాక మనం అనుకున్న బ్లాక్ మ్యాజిక్ని ఎదుర్కోవడానికి ఇదొక్కటే మందు. ఎలా పనిచేస్తుందిది? ఏంటంటే, ఎవరైనా ఒకరిని విపరీతంగా విమర్శించినా, పరుష పదజాలంతో దూషించినా, లేక ఆకాశానికెత్తేలా పొగిడినా అది కేవలం వారి ఆలోచన విధానం, వారి నమ్మకాలు మరియు వారి ప్రస్తుత మానసిక స్థితికి అద్దం పడుతుంది తప్ప వినేవారి వ్యక్తిత్వం గురించి ఎంతమాత్రం కాదు. ఓకే. ఇది అర్థమైతే ఇతరుల మాటల వల్ల మనలో వచ్చే ఎమోషనల్ రియాక్షన్ వెంటనే ఆగిపోతుంది. దీన్ని కొంచెం వాస్తవిక కోణంలో విశ్లేషిస్తే, కార్యాలయంలో ఒక మీటింగ్ జరుగుతోంది. మన బాస్ అందరి ముందు ఈ రిపోర్ట్ చెత్తగా ఉంది, నీకసలు పనే రాదు, ఎంత చెప్పినా నీకు అర్థం కాదు అని అరిచారనుకోండి. దాన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోకూడదు కదా అని, ఆ బాస్ మాటలు ఆయన మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి, నా గురించి కాదు అని నేను లైట్ తీసుకుంటే నా జాబ్కే ఎసరొస్తోంది. కరెక్ట్గా పట్టుకున్నారు. సో వ్యక్తిగతంగా తీసుకోకపోవడం అంటే ఎదుటివారి ఫీడ్బ్యాక్ని పూర్తిగా గాలికి వదిలేసి పొగరుగా ప్రవర్తించడమేనా? ఇక్కడ వాస్తవాన్ని, భావోద్వేగాన్ని ఎలా వేరు చేయాలి? మీరడిగిన ఈ సినారియో చాలా మందికి వర్క్ప్లేస్లో ఎదురయ్యేదే. ఇక్కడ గమనించాల్సిందేంటంటే, వ్యక్తిగతంగా తీసుకోకపోవడం అంటే ఇతరుల మాటలను గుడ్డిగా విస్మరించడం లేదా నిర్లక్ష్యంగా ఉండటం కాదు. భావోద్వేగాల నుండి వాస్తవాలను అంటే డేటాని వేరుచేయడం. డేటాని వేరు చేయడమంటే? ఆ బాస్ అన్న మాటల్లోని డేటాను మాత్రమే మనం స్వీకరించాలి, ఎమోషన్ను పక్కన పెట్టేయాలి. రిపోర్ట్ చెత్తగా ఉంది అన్నప్పుడు ఆ రిపోర్ట్లో తప్పులెక్కడున్నాయో చూసుకోవడం, దాన్ని సరిచేయడం మన బాధ్యత. అది వర్కుకు సంబంధించిన డేటా. ఓహో, అంటే ఆ రిపోర్ట్ని మెరుగుపరచడం నా బాధ్యత. కానీ ఆ బాస్ తన మాటల ద్వారా నీకు పనేరాదు అని నా వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ తన ఫ్రస్ట్రేషన్ని నా మీద రుద్దినప్పుడు ఆ ఎమోషనల్ అటాక్ని నేను రిజెక్ట్ చేయాలి, అంతేనా? ఖచ్చితంగా అంతే. ఆయన అలా అరవడానికి కారణం బహుశా ఆయన ఇంట్లో జరిగిన గొడవ కావచ్చు, లేదా ఆయన పై అధికారి ఇచ్చిన టార్గెట్ ప్రెషర్ కావచ్చు. ఆయన మైండ్లో ఉన్న ఒక భయమో కోపమో ఆ క్షణంలో అలా బయటకొచ్చింది. రైట్ రైట్. ఆ రిపోర్ట్ తప్పుగా ఉండటం అనేది మాత్రమే మీరు పరిష్కరించాల్సిన సమస్య. ఆయన కోపం ఆయన అంతర్గత సమస్య. దానికి మీరు బాధ్యులు కారు.
దీన్నే తెలుసుకోవడమే అద్భుతమైన మానసిక స్వేచ్ఛ. సైడ్ క్యారెక్టర్గా మాత్రమే చూస్తారు. వాళ్ళ సినిమాలో వాళ్లకు ఏదైనా కోపం వస్తే ఆ ఫ్రస్ట్రేషన్ని చూపిస్తూ ఒక డైలాగ్ మన మీద ప్రయోగిస్తారు. దాన్ని మనం మన సొంత సినిమాలోకి తెచ్చుకొని నేను పనికిమాలిన వాణ్ణి అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరి సినిమా వాళ్ళదే. 100% న్యాయం. భలే చెప్పారు. ఈ డిటాచ్మెంట్ లేదా విడిపోవడం అనే ఈ ఒక్క సూత్రాన్ని పాటిస్తే మనుషులు ఇతరుల అభిప్రాయాలకు ఎప్పటికీ బానిసలు కారు. ఎవరైనా పొగిడితే గాల్లో తేలిపోరు, విమర్శిస్తే కుంగిపోరు. ఎందుకంటే వాళ్ల పొగడ్త కూడా వాళ్లకి మీ పట్ల ఉన్న ఇష్టం వల్ల వచ్చినదే తప్ప అది పూర్తిగా మీ గొప్పతనం కాదు. మీ మనశ్శాంతి ఎవరి చేతుల్లోనో కాకుండా పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుందన్న భరోసా కలుగుతుంది. ఇతరుల అభిప్రాయాల నుండి విముక్తి పొందడం అంటే ఇదే. అయితే ఇక్కడే మనల్ని వెంటాడే మరో అతి పెద్ద సైకలాజికల్ ట్రాప్ గురించి మాట్లాడుకోవాలి. ఎదుటివారు ఏదో ఒక మాట అంటే దాన్ని ఎలా డీల్ చేయాలో చూశాం. వాళ్ల మాటల్లోని డేటా తీసుకుని ఎమోషన్ని వదిలేస్తాం. కానీ అసలు వాళ్ళు ఏమీ అనకపోయినా సరే, వాళ్ళు మౌనంగా ఉన్నా సరే, మనం వాళ్ల మనసులో ఏముందో చదివేసినట్టుగా ఊహించుకుని మనకు మనమే ఒక పెద్ద కథ అల్లేసుకుని బాధపడతాం కదా. అవును, చాలా సాధారణమిది. ఇక్కడే మూడవ ఒప్పందం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. అవును, ఇక్కడి నుండే ఊహించుకోకండి లేదా డోంట్ మేక్ అసంప్షన్స్ అనే మూడవ నియమం తెరపైకి వస్తుంది. మన జీవితంలో ఎదుర్కొనే సగానికి పైగా మానసిక వ్యధకు, ఒత్తిడికి కారణం ఈ అనవసరంగా ఊహించుకునే లక్షణమే. నిజమే. మనుషులు తమ మనస్సులోనే ఏ ఆధారం లేని కథలను అల్లేసుకుని వాటినే పరమసత్యాలని బలంగా నమ్మేస్తారు. ఆ తర్వాత ఆ కథ నిజమైనట్టే ఎదుటివారి మీద అనవసరంగా కోపం పెంచుకుంటారు. మన మెదడుకి ఇలాంటి పనులు చేయడం చాలా ఇష్టం అనిపిస్తుంది. ఒక సంఘటన వెనుక పూర్తి నిజం తెలియనప్పుడు అక్కడ ఏర్పడే వాక్యూమ్ని, అంటే ఆ ఖాళీ ప్రదేశాన్ని మన మెదడు తట్టుకోలేక దాన్ని ఆటోమేటిక్గా నెగటివ్ కథలతో భర్తీ చేస్తుంది కదా. అవును, మనం అబ్జర్వ్ చేస్తే అదే జరుగుతోంది. ఒక స్నేహితుడికో లేదా సన్నిహితులకో ఫోన్ చేస్తాం. వాళ్ళు ఫోన్ ఎత్తరు. అంతే, వెంటనే మన మెదడు పని మొదలు పెడుతుంది. వాడు కావాలని నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు, నిన్న నేనన్నమాటకు ఫీల్ అయ్యుంటాడు, అందుకే కట్ చేస్తున్నాడు, నేనంటే వాడికిష్టం లేదు అని రకరకాలుగా ఊహించుకుంటాం. నిజానికి వాడు ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకునుండొచ్చు. కరెక్ట్. ఆ చిన్న అపోహలు ఎలా పెద్ద పెద్ద బంధాలను నాశనం చేస్తాయో చెప్పడానికి భాగస్వాముల మధ్య జరిగే సంఘటనలు సరైన ఉదాహరణ. భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య ఈ అపోహలు చాలా కామన్. ఒక భ్రమ ఏంటంటే, నన్ను అంతలా ప్రేమిస్తున్నప్పుడు నేను చెప్పకపోయినా నా మనసులోని మాట నా భాగస్వామికి అర్థమైపోవాలి అని చాలామంది అనుకుంటారు. ఇది పెద్ద ట్రాప్. అవును, వాళ్ళు అర్థం చేసుకోకపోతే వెంటనే వీరికి నాపై ప్రేమ తగ్గిపోయింది, నన్ను పట్టించుకోట్లేదు అని మనసులోనే ఒక నెగటివ్ కథ రాసేసుకుంటారు. ఆ తర్వాత వాళ్లతో కనీసం ముఖం పెట్టి మాట్లాడరు. అసలు మనం ఎందుకు ఫీల్ అయ్యామో వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారో మనకు తెలీదు. ఇదంతా అసలు జరగని ఒక విషయాన్ని మనస్సులో నిజమని నమ్మడం వల్లే కదా. దీన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? మనలోని ఆ నెగటివ్ స్టోరీ టెల్లర్కి బ్రేకులెలా వేయాలంటారు? దానికొకే ఒక్క పరిష్కారముంది. అదే ధైర్యంగా అడగడం. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా మీ మెదడు కథలు అల్లడం మొదలుపెట్టకముందే నేరుగా ఎదుటివారిని అడిగి క్లారిటీ తీసుకోవాలి. మొహమాటం పడకుండా కమ్యూనికేట్ చేయాలి. ఎలా అడగాలంటారు? నువ్వు ఈరోజు నాతో సరిగ్గా మాట్లాడలేదు, ఏమైనా ఇబ్బంది ఉందా? నేనేమైనా తప్పన్నానా అని దయగా అడిగితే బహుశా వాళ్ల సమాధానం, లేదు, నాకు ఉదయం నుండి విపరీతమైన తలనొప్పిగా ఉంది, అందుకే మాట్లాడలేకపోయాను అని ఉండొచ్చు. అబ్బా, ఆ ఒక్క సమాధానంతో, ఆ ఒక్క ప్రశ్నతో గంటల తరబడి మనం పడిన మానసిక వ్యధ అంతా పటాపంచలైపోతుంది కదా. కమ్యూనికేషన్లో పారదర్శకత అనేది అపోహలను ఎంత ఈజీగా ఛేదిస్తుందో ఇది తెలియజేస్తుంది. అవును, అపోహల వల్ల వచ్చే ఎన్నో ఆర్గ్యుమెంట్స్ని కేవలం ప్రశ్నలు అడగడం ద్వారా సులభంగా ఆపొచ్చు. అయితే ఇక్కడ మనం ఒక ప్రాక్టికల్ వాస్తవాన్ని అంగీకరించాలి. ఏంటది? ఈ 3 అగ్రిమెంట్స్ అంటే మాటను సరిగ్గా వాడటం, దేనిని వ్యక్తిగతంగా తీసుకోకపోవడం మరియు ఊహించుకోకపోవడం, ఇవన్నీ వినడానికి అద్భుతంగా ఉంటాయి. కానీ రోజువారీ జీవితంలో వీటిని ఎల్లప్పుడూ 100% పర్ఫెక్ట్గా పాటించడం దాదాపు అసాధ్యం. మనం మనుషులం, మనకు ఎమోషన్స్ ఉంటాయి, అలసట వస్తుంది. ఒకానొక దశలో మనం ఫెయిల్ అవ్వచ్చు, మళ్లీ పాత అలవాట్లలోకి వెళ్ళిపోయి తప్పు చేయవచ్చు. ఖచ్చితంగా. రేపు పొద్దున్న నేను ఆఫీస్కి వెళ్లగానే నా కొలీగ్తో ఆర్గ్యుమెంట్ రావచ్చు, కోపంలో ఒక నెగటివ్ మాట అనొచ్చు, లేదా ఎవరో ఏదో అన్నారని మళ్లీ వ్యక్తిగతంగా తీసుకుని ఫీల్ అవ్వచ్చు. ఆ క్షణంలో ఛీ,
నేనీ రూల్స్ ఫాలో అవ్వలేకపోయాను, నేను దేనికి పనికిరాను అని మళ్ళీ మన ఇన్నర్ జడ్జి మనల్ని శిక్షించడం మొదలుపెడతాడు కదా. ఆ సెల్ఫ్ బ్లేమ్ నుండి, ఆ గిల్ట్ నుండి ఎలా బయటపడాలి? ఆ పరిస్థితి నుండి మనల్ని బయటపడేసి ముందుకు నడిపించేదే 4వ ఒప్పందం. అదే, ఎప్పుడు మీ శాయశక్తులా ప్రయత్నించండి, లేదా ఆల్వేస్ డూ యువర్ బెస్ట్. ఒక మనిషి శక్తి, ఏకాగ్రత, సహనం ప్రతిరోజూ ప్రతిక్షణం ఒకేలా ఉండదని ఈ నియమం మనకు గుర్తుచేస్తుంది. మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు చేసే బెస్ట్కి, పూర్తిగా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడు చేసే బెస్ట్కి చాలా తేడా ఉంటుంది. ఈ పాయింట్ని అర్థం చేసుకోవడానికి మన స్మార్ట్ఫోన్ బ్యాటరీ అనాలజీ చాలా బాగా సరిపోతుంది. ఎలాగా? ఫోన్ బ్యాటరీ ఉదయం 100% ఉన్నప్పుడు అది పనిచేసినంత వేగంగా సాయంత్రం 20% ఉన్నప్పుడు పనిచేయలేదు గదా. అప్పుడు యాప్స్ నెమ్మదిగా ఓపెన్ అవుతాయి. మన శరీరం, మనస్సు కూడా అంతే. ఆ రోజు ఆ క్షణంలో మన దగ్గర ఎంత ఎనర్జీ ఉంటే దానికి తగ్గట్టుగా మన బెస్ట్ ఇవ్వడమే అసలైన విజయం. ఎంత చక్కగా అన్వయించారో! ఒకరోజు మీకు విపరీతమైన ఒత్తిడి ఉండి మీ బ్యాటరీ 20% ఉందనుకోండి. ఆ 20% ఎనర్జీతో మీరు ఎంత సహనంగా ఉండగలరో అంతే ఉండగలరు. ఆ రోజు వెళ్లి మీరు అద్భుతాలు చేయలేరు. అవును. ఈ సూత్రంలోని కీలక అంశమేమిటంటే, కేవలం భవిష్యత్తులోని ఫలితం గురించి మాత్రమే ఆలోచించకుండా ఆ సమయానికి తగ్గట్టుగా మన వంతు కృషి మనం చేస్తే తర్వాత మనల్ని మనం నిందించుకునే పరిస్థితి రాదు. మన మనశ్శాంతిని దెబ్బతీసే అతిపెద్ద శత్రువు ఈ పశ్చాత్తాపం లేదా రిగ్రెట్. నేనింకా బాగా చేసి ఉండాల్సింది, నేనా మాట అనకుండా ఉండాల్సింది అనే గిల్ట్ మనల్ని లోపల నుండి తినేస్తుంది. ఏమీ లేదు. రేపు మళ్ళీ ఫ్రెష్గా నా బెస్ట్ నేనిస్తాను అని ముందుకు వెళ్లడానికి ఈ 4వ నియమం ఒక ఇంధనంలా పనిచేస్తుంది. అక్షరాల ఈ 4వ నియమం అనేది ముందున్న 3 నియమాలను ఎప్పటికప్పుడు బ్రతికించే ఒక సేఫ్టీ నెట్ లాంటిది. ఇది దీర్ఘకాలికంగా, వ్యక్తిగతంగా ఎదగడానికి, ఎలాంటి ఫెయిల్యూర్నైనా పాజిటివ్గా తీసుకోవడానికి ఉపయోగపడే అత్యుత్తమ విధానం. గ్రేట్! ఈ మొత్తం చర్చను ముగిస్తూ ఈ 4 నియమాల సారాంశాన్ని ఒకసారి చూస్తే, మాటలో స్పష్టత ఉంటే ఎదుటివారిని గాయపర్చం, మనస్సులో నిలకడ ఉంటే ఇతరుల విమర్శలకు ప్రభావితం కాం, ఆలోచనలో విశ్లేషణ ఉంటే అపోహలకు తావివ్వం, మరియు పనుల్లో మన పూర్తిస్థాయి కృషి ఉంటే ఎప్పటికీ పశ్చాత్తాపపడం. ఈ 4 సూత్రాలు ఒక మనిషి అంతర్గత ఆలోచనల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తాయి. నిజంగా ఇవి మనం ప్రపంచాన్ని చూసే లెన్స్ని పూర్తిగా మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. డాన్ మిగెల్ రూయిస్ చెప్పిన ఈ 4 ఒప్పందాలను జీవితంలో అన్వయించడం మొదట్లో కాస్త సవాలుగా అనిపించినా, ఎందుకంటే మనం పాత అలవాట్లలో అలా కూరుకుపోయున్నాం కాబట్టి, కానీ ప్రతిరోజూ నిద్రలేవగానే ఈ సూత్రాలను మనకు మనం గుర్తు చేసుకుంటూ పదే పదే ప్రయత్నిస్తే ఎవరి జీవితమైనా అద్భుతంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా మారుతుంది కదా. ఇది ఒకేసారి అయిపోయే మ్యాజిక్ కాదు, ప్రతిరోజూ సాగే ఒక సాధన. ఖచ్చితంగా ఈ ప్రయాణమనేది ఇతరుల గురించి కాదు, పూర్తిగా మన గురించి, మన అంతర్గత శాంతి గురించిన ప్రయాణం. మనం మనతో చేసుకునే ఈ కొత్త ఒప్పందాలు మన మైండ్ సెట్ని ఎలా స్వర్గంగా మారుస్తాయో, మన కమ్యూనికేషన్ని ఎంత పారదర్శకంగా చేస్తాయో ఈరోజు చాలా స్పష్టంగా, లోతుగా తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఈ విశ్లేషణలు ముగించే ముందు ఒక క్షణం మనందరం ఆలోచిద్దాం. ఈరోజు విన్న విషయాల ద్వారా ఎన్నో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చుంటాయి. చిన్నప్పట్నుండి మన మెదడులో పాతుకుపోయి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ మనల్ని అడుగడుగునా అడ్డుకుంటున్న ఏ పాత నమ్మకాన్ని లేదా ఏ పాత అగ్రిమెంట్ని ఇప్పుడే ఈ క్షణమే చింపేసి చెత్తబుట్టలో వెయ్యాలి. ఏ కొత్త నమ్మకంతో మన ప్రయాణాన్ని ప్రారంభించాలి? ఈ ప్రశ్నతో, ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం.